ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు. వీరు బెంగాలీ భాషలో ఈ పుస్తకాన్ని రచించారు. దీనిని శ్రీ మద్దిపట్ల సూరి గారు తెలుగు భాషలోనికి అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. బ్యాండల్ స్టేషన్కి రైలు ఇంకా సేపటికి వస్తుందనగా ఎదుటనున్న పెద్ద లైను మీద నుంచి ఓ పెద్ద రైలు గుప్పు గుప్పుమంటూ వెళ్ళిపోయింది. అప్పు విస్తుపోతూ అటే చూస్తూ కూర్చున్నాడు. ఎంత ధ్వని! బ్యాండల్ స్టేషన్కి రాగానే వాళ్ళు రైలు దిగారు. అటు ఇటు ఇంజన్లు పరిగెత్తుతున్నాయి. పెద్ద పెద్ద గూడ్స్ రైళ్ళు స్టేషన్ని గజగజలాడిస్తూ 5 నిమిషాలైనా వ్యవధి లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఇటు అటు ఇంజన్ల కూతలతో చెవులు దిబ్బెళ్ళు పడుతున్నాయి. అటు నుంచి ప్యాసింజర్ రైలు ఒకటి బయలుదేరింది. గార్డు పచ్చజెండా ఊగిస్తున్నాడు. సంధ్యవేళ స్టేషన్కి తూర్పు పడమరల లైనుల నిండా లెక్కలేనన్ని సిగ్నల్స్, వాటి ఎర్రదీపాలు పచ్చదీపాలు కళ్ళకు జిగేల్మంటున్నాయి. రైళ్ళు, ఇంజన్లు, గూడ్సులు, జనం. రాత్రి కాస్త పొద్దుపోయాక వాళ్ళ కాశీ రైలు వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది. విశాలమైన స్టేషను, అంతులేని జనం. సర్వజయ దిమ్మెరపోతోంది. ఆ గుంపులో నలిగిపోతూ అలవాటు లేని మొద్దుపారిన పాదాలతో భర్త వెనకనే నడుస్తూ ఓ పెట్టె గుమ్మం ముందుకు వచ్చి నుంచోగానే హరిహరుడు ఎలాగో ఆ గుంపును తోసుకుంటూ వణికిపోతున్న భార్యను, దిమ్మెరపోయిన కొడుకుని రైల్లోకి ఎక్కించి బెంచ్ మీద కూర్చోపెట్టి కూలివాళ్ల సహాయంతో మూటలు అవి లోపలకు చేరవేశాడు. తెల్లవారగట్లకి సర్వజయకి మైకం వదిలిపోయింది. రైలు వాయువేగంతో పరిగెత్తుతోంది. మైదానాలని, చెట్లని, భూమిని మమైకం చేస్తూ పరిగెత్తుతోంది. రాత్రి రైలు కదా అని అందరూ ఒక పెట్టెలోనే ఎక్కారు. హరిహరుడు ఆమెని ఆడవాళ్ల పెట్టెలో ఎక్కించలేదు. రైల్లో గుంపు మొదట ఉన్నదానికంటే కాస్త తగ్గింది. ఒక్కొక్క బెంచీ మీద ఒక్కొక్కరు చాచుకుని పడుకున్నారు. పైబల్ల మీద ఓ కాబూలీ మనిషి గుర్రు కొడుతున్నాడు. అప్పు ఎప్పుడు లేచాడో కిటికీలోంచి ముఖం బయటకి పెట్టి నోరు తెరుచుకుని చూస్తూ కూర్చుని ఉన్నాడు. హరిహరుడు మెలకువ వచ్చి లేచి, అలా బయటికి చూస్తూ కూర్చోకురా, బొగ్గురవ్వలు పడతాయి కళ్ళల్లో అన్నాడు కొడుకుతో. బొగ్గురవ్వలదేముంది, ఆట్టే అంత ప్రమాదం లేనివి. కళ్ళు 2 ఊడి పడిపోయినా సరే కిటికీలోంచి చూడకుండా కూర్చోవటం మాత్రం వాడికి అసాధ్యమైన పని. అప్పు ఇంచుమించు రాత్రంతా అలాగే కదలకుండా కూర్చున్నాడు. అమ్మ, నాన్న అంటే నిద్రపోతున్నారు. కానీ తాను ఎన్నెన్ని చూశాడు. ఎన్ని స్టేషన్లలోనో రైలు ఆగలేదు. దీపాలు, జనంతో సహా ఆ స్టేషన్లు తుస్సుమనిపోయే తారా జువ్వల్లాగా ఎలా తప్పుకుపోయాయి. ఓ రాత్రివేళ ఎప్పుడో కాస్త నిద్రమత్తు వచ్చింది వాడికి. హఠాత్తుగా మెలకువ రాగానే ముఖం బయటికి పెట్టి చూశాడు. అర్ధరాత్రి వెన్నెల్లో ఏదో నది వంతెన మీద నుంచి రైహన రైలు పరిగెడుతోంది. ఎదట పెద్ద ఎత్తైన నల్లటి దిబ్బ, ఆ దిబ్బ నిండా రకరకాల చెట్లు. వెన్నెలపడి నదిలో నీళ్లు తళతళలాడుతున్నాయి. పైన ఆకాశంలో దూదిపింజల్లా తెల్లటి మబ్బు తునకలు. తర్వాత మళ్ళీ అలాంటివే మరికొన్ని దిబ్బలు, వాటి నిండా అలాగే చెట్లు. ఆ తర్వాత ఓ పెద్ద స్టేషను, దీపాలు, జనం. పక్క లైను మీదికి ఓ రైలు వచ్చి ఆగింది. పాన్ బీడా అమ్మేవాడితో ఎవరో ఓ ప్రయాణికుడు పెద్ద పోట్లాట పెట్టుకున్నాడు. స్టేషన్లో పెద్ద గడియారం ఒకటి ఉంది. తన మాస్టారు నరేన్ బాబు దగ్గర గడియారం ఎలా చూడాలో నేర్చుకున్నాడు అప్పు. సరిగ్గా గుణించుకుంటూ చూశాడు. 3:20 తర్వాత రైలు మళ్ళీ బయలుదేరింది. మళ్ళీ ఎన్ని చెట్లు, ఎన్నెన్ని పెద్ద పెద్ద దిబ్బలు. చాలా చోట్ల రైలు రోడ్డుకి 2 వైపులా ఉన్నాయి దిబ్బలు. రైల్లో అందరూ నిద్రపోతున్నారు. వీళ్ళంతా ఏమీ చూడలేని వాళ్ళు ఎందుకో రైలు ఎక్కటం? ఆ దిబ్బలన్నీ ఏమిటని ఎవరిని అడుగుతాడు తాను? మరొకసారి వాడు కిటికీలోంచి ముఖం బయటికి పెట్టి కింద నేలకేసి చూస్తూ రైలు ఎంత వేగంగా పోతున్నది కనిపెట్టడానికి ప్రయత్నించాడు. జుట్టంతా గాలికి రేగిపోయి ముఖం మీద పడుతోంది. కింద నేల కనిపించటం లేదు. ఏవో గీతలు గీతలుగా కనిపిస్తోంది. ఓ, ఎంత గబగబా పరిగెడుతోంది రైలు!
కుతూహలంతో కంగారుతో అప్పు ఓసారి ఈ కిటికీ దగ్గరికి ఇంకోసారి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ముఖం బయటకు పెట్టి చూడటం మొదలెట్టాడు. మధ్య మధ్య తూర్పు వైపుగా చటుక్కున విలీనమైపోతున్న వెన్నెల విరిసిన మైదానం కేసి చూస్తుంటే ఎంత దూరం వచ్చాం, ఏ దేశంలో మిట్టపల్లాల మైదానాల మీదుగా పోతున్నాం మనం అని అనిపించేది వాడికి. తెల్లవారబోయే ముందు మళ్ళీ కాస్త నిద్రమత్తు వచ్చింది వాడికి. ఓ పెద్ద స్టేషన్లోకి రణగొణధ్వని చేసుకుంటూ రైలు వచ్చి ఆగేసరికి ఆ మత్తు కాస్త ఎగిరి చక్కాపోయింది. ప్లాట్ఫారం మీద రాతిపలక మీద పాట్నా సిటీ అని రాసి ఉంది. తర్వాత మళ్ళీ ఇంకా ఎన్నో స్టేషన్లు దాటిపోయాయి. అరే, ఎంత పెద్ద వంతెనో! రైలు నడిచినట్లే ఉంది, వంతెన మాత్రం ఆఖర ఏటట్లే లేదే అనిపించింది. ఎన్ని సిగ్నల్సు, ఎన్ని మరల కార్ఖానాలు! ఓ స్టేషన్ గదిలో ఓ రైల్వే ఉద్యోగి ఓ ఇనప స్తంభం లాంటి దాని మీద ఒక గొట్టంలా ఉన్న దాని ముందు ముఖం పెట్టి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ప్రైవేట్ నంబరా? ఆహా, సరే, 69 69 69. అప్పు విస్తుపోయి తండ్రిని అడిగాడు. అది ఏం మరి నాన్న, దాని ముందు ముఖం పెట్టి అలా మాట్లాడతాడెందుకు అన్నాడు. అప్పటికి పొద్దు బాగా ఏటివైపుకి మొగ్గుతుండగా హరిహరుడు, ఇక మనం కాశీ చేరుకుంటున్నాం, కుడివైపున నుంచుని చూడు, రైలు గంగవంతెన మీదికి వచ్చిందనగానే కాశీ కనిపించడం ప్రారంభమవుతుంది అని చెప్పాడు. అప్పు చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నాడు ఒక సంగతి. దారి పొడుగునా వాడు తంతి తీగలు, స్తంభాలు చూస్తూ వచ్చాడు. వాడి జీవితంలో ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు చూడలేదు ఇలా. ఈసారి గనక మళ్ళీ రైలు ఆట ఆడుకునే అవకాశం వచ్చిందంటే తాను అలాంటి స్తంభాలు పాతి తీగలు కడతాడు. ఇది వరదాకా ఎంత పొరపాటైంది. ఇప్పుడు వెళ్ళే చోట తిప్పతీగలు దొరకతాయి కదా లేదా అనుకున్నాడు. 15 రోజులు గడిచిపోయినాయి. భామ్స్పట్కా గల్లీలో ఓ మధ్యరకపు 3 అంతస్తుల మేడలో కింది భాగంలో ఓ వాటా అద్దెకు తీసుకున్నాడు హరిహరుడు. పూర్వపరిచితుల చిరునామాలు ఏమీ ఒక్కటి కూడా తెలియలేదు అతడికి. ఇదివరకు వాళ్ళు ఉన్న చోట్లకెల్లా వెళ్ళి కనుక్కుంటే ఎవరి జాడా తెలియలేదు. ఒక్క విశ్వేశ్వర గల్లీలో మాత్రం అప్పటి హల్వా కొట్టు రామ్గోపాల్ సాహు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాడు. ఆ ఇంట్లో పై అంతస్తులో ఓ పంజాబీ సకుటుంబంగా ఉంటున్నాడు. 2వ అంతస్తులో ఓ బెంగాలీ వ్యాపారస్తుడు ఉంటున్నాడు. బయట గదుల్లో అతడి కొట్టు, గోడౌను ఉన్నాయి. వాటి వెనకనున్న 2-3 గదుల్లోనే తమ వంట పడక అన్నీను. ఈ 5-6 రోజుల్లో సర్వజయ దగ్గరలో ఉన్న చోట్లన్నీ భర్త వెంట తిరిగి చూసింది. ఆమె కలలో కూడా ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూసి ఎరగదు. ఇలాంటి ఆలయం, ఇలాంటి దేవుడు, ఇన్ని ఇళ్ళు, మేడలు. ఆడంఘాట్లోని జుగల్ కిషోరాలయమే ఆమె దృష్టికి, శిల్పకళకి గొప్ప దృష్టాంతంగా కనిపించేది. కానీ ఈ విశ్వనాథాలయం, ఈ అన్నపూర్ణాలయం, ఈ దశాశ్వమేధ ఘట్టంలో ఉన్న ఈ ఎర్ర రాతి ఆలయాలు. ఆమె మధ్యలో ఒక రోజున ఆ పంజాబీ ఆయన భార్యతో కలిసి విశ్వనాథుడి హారతి చూడడానికి వెళ్ళింది. అక్కడ ఇదంతా ఎలా ఉన్నదో ఆమెకి చెప్పనలవి కాలేదు. దీపధూపాల పొగలు ఆలయమంతా చుట్టేశాయి. 7-8 మంది పూజారులు కలిసి ఒక్క గొంతుతో మంత్రాలు చదువుతున్నారు. ఎంత జనం, ఎంత కోలాహలం! ఎంతమంది ఘరానా స్త్రీలు చూడటానికి వచ్చారు. వారి వేషభూషాదులు ఎంత ఘనంగా ఉన్నాయి. ఎవరో రాణిగారు ఒక ఆవిడొచ్చింది. ఆమె వెంట 4-5 దాసీలు ఉన్నారు. చాలా ఖరీదైన బనారస్ పట్టుచీర కట్టుకుంది ఆవిడ. దాని మీద పెద్ద పెద్ద సరిగపూల అంచు, హారతి, పంచప్రదీపాల వెలుగులో ధగధగధగ మెరుస్తోంది. ఎంత పెద్ద కళ్ళు, ఎంత చక్కని కనుబొమ్మలు, ఎంత కళగల ముఖం ఆమెది. నిజమైన రాణిని ఆమె ఎప్పుడూ చూడనే లేదు. కథల్లో విన్నది. నిజంగా రాణి చక్కదనమే ఆమెది. ఆమెను ఎక్కువసేపు చూస్తూ నుంచున్నదో, దేవుడి హారతిని ఎక్కువసేపు చూస్తూ నుంచున్నదో చెప్పలేకపోయిందామె. దేవాలయాలే కాకుండా కొన్ని మేడలు అవి ఎలా ఉన్నాయి. దుర్గోత్సవం భోజనానికి నిశ్చిందిపురంలో గంగూలీ గారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవతా మందిరం, వాళ్ళ 2 అంతస్తుల మేడ, వెనక చెరువు రేవులో దాకా వాళ్ళు వేయించుకున్న గచ్చుదారి అవి చూసి ఆమె ఎంత ఈర్ష్యాన్వితురాలయ్యింది. గొప్పవాళ్ళ ఇళ్ళు ఎంత కళకళలాడుతుంటాయో చూడు అని ఒకసారి దుర్గతో కూడా అన్న మాట గుర్తుంది ఆమెకి. ఇప్పుడు
ఇక్కడ వీధికి రెండు వైపులా కనిపిస్తున్న భవనాల ముందు గంగూలీ గారిల్లంతా ఇన్ని గుర్రపు బళ్ళు అవి ఒక్కసారిగా పోతూ ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఆమె ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. బళ్ళు కూడా ఎన్ని రకాల బళ్ళు! వచ్చేటప్పుడు రాణిఘాట్లోనూ నైహాట్లోనూ గుర్రపు బళ్ళు చూసింది తాను. కానీ ఇన్ని రకాల బళ్ళు ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. కాసేపు రోడ్డు పక్కగా నుంచుని వీటన్నింటినీ చూడాలని ఉన్నది ఆమెకి. కానీ మరో స్త్రీ పక్కనుండటం వల్ల అలా నుంచోవడానికి సిగ్గేసింది. అప్పు సరే వాడికి ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంది. వాళ్ళ ఇంటికి దశాశ్వమేధ ఘట్టం ఎంతో దూరం లేదు. రోజు సాయంత్రం అక్కడి వరకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. రోజు తిరునాళ్లలాగానే ఉంటుంది అక్కడ. ఇక్కడ భజనలు, అక్కడ పురాణాలు, అక్కడెవరో రామాయణం పారాయణం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఒకటే జనం, కళకళలాడే ముఖాలు, కోలాహలం. అప్పు తిరిగి అవన్నీ చూసి చీకటి పడ్డాక ఇంటికొచ్చి ఆ కబుర్లే చెబుతూ ఉండేవాడు. ఎవరి నౌకరో ఓ చిన్న కుర్రాన్ని చెయ్యి పుచ్చుకుని రోజు అక్కడికి తీసుకుని వస్తూ ఉండేవాడు. అప్పు ఆ పిల్లవాడు సహవాసులైనారు. ఆ కుర్రవాడికి ఉన్న పేరు పబ్బా. మాటలవి బాగా రావు, ఇంకా చాలా చిలిపి. అంచేతనే ఎక్కడ తప్పిపోతాడో అని ఇంట్లో వాళ్ళు ఇలా పహారా ఏర్పాటు చేశారు, ఖైదీకిలాగా. అప్పు నవ్వలేక ఇదవుతూ ఉండేవాడు. నౌకరును ఎంత బతిమిలాడినా కుర్రవాణ్ణి ఒక్క క్షణమైనా చెయ్యి వదిలి రానిచ్చేవాడు కాదు. ఈ ఖైదీ మరీ పసివాడు, అజ్ఞానుడు. అలాంటి వాడిని ఇంత అదుపు పెట్టడం కూడా అంత మంచిది కాదన్న జ్ఞానం లేదు నౌకరికి. రోజు ఇంటికి రాగానే సర్వజయ అప్పుని కేకలేసేది. ఒక్కడివి ఎందుకులా అలా వెళ్ళి తిరుగుతావు? బస్తీ వీధులాయే, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే? తల్లి అనుమానం కేవలం నిరాధారం అన్న సంగతి ఆమెకి రెండు పూటలా నచ్చజెపుతూ ఉండేవాడు అప్పు. కాశీ వచ్చాక హరిహరుని ఆదాయం కూడా పెరిగింది. అతడు తిరిగి కొన్ని ఆలయాల్లో నిత్య పురాణ పఠనం ఏర్పాటు చేసుకున్నాడు. అదీకాక సర్వజయ ఒక రోజున భర్తని దశాశ్వమేధ ఘట్టానికి సాయంత్రమప్పుడు రోజు ఏదైనా పుస్తకం చంకన పెట్టుకుని వెళ్ళి కూర్చోకూడదు మీరు? ఎంత ఉపాయం ఉంటే వస్తుంది డబ్బు? మీరు ఊరికే కూర్చుని కబుర్లు చెప్పడం అంటే అంటూ పోరడం మొదలుపెట్టింది. భార్య ఒత్తిడి పెడుతుండడంతో హరిహరుడు కాశీఖండం పట్టుకుని రోజు దశాశ్వమేధ ఘట్టానికి పోయి కూర్చుంటూ ఉండేవాడు. పురాణ పఠనం అతనికేం బ్రహ్మ విద్య కాదు. శిష్యుల ఇళ్లలో పూజలు, వ్రతాలు సందర్భాల్లో ఎన్నోసార్లు తాను చేసిన పనే ఇది. పుస్తకం తెరిచి అతడి ప్రార్థనా శ్లోకం రాగ వరుసగా చక్కగా బర్హాపీడాభిరామా మృగమద తిలకం కుండలాక్రాంతగండం స్మితసుభగముఖం స్వాధరే న్యస్తవేణుం బ్రహ్మగోపాలవేషం అని పాడడం మొదలు పెడితే జనం బాగానే ముగుతూ ఉండేవాళ్ళు. ఇంటికొచ్చాక ఏదో రాసుకుంటూ కూర్చునేవాడు. ఊరికే ఒట్టి శ్లోకాలు చదువుకుంటూ పోతే ఎవరు వినరు. ఆ బెంగాలీ కథకుడి దగ్గర నా దగ్గర కంటే ఎక్కువ మంది చేరుకుంటూ ఉంటారు. రాగవరుసకి అనుగుణంగా కొన్ని కీర్తనలు రాస్తాను, హరికథలానూ ఉంటుంది, లేకపోతే ఎవరూ చేరరు అనుకునేవాడు. ఆ బెంగాలీ కథకుడితో మొన్న మాట్లాడాను. దేవనాగరి అక్షరాలు కూడా రావు అతనికి. ఆ కీర్తనలు ఈ కీర్తనలు పాడి ఆడవాళ్లను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. నా పళ్ళెంలో 6 అణాలు ₹1 కంటే ఎక్కువ పడవు. అతడి పళ్ళెంలో రూపాయికి తక్కువ పడవు. ఎలా రాశానో వింటావా కాస్త అన్నాడు హరిహరుడు ఒకసారి భార్యతో. కాస్త ఆమెకి చదివి వినిపించాడు. ఆ కథకుడి దగ్గర పుస్తకం చూసి అడవి వర్ణన రాసుకుందామనుకుంటున్నాను, ఏం రాసుకోనా అని అడిగాడు. మీరెక్కడ కూర్చుని చెబుతుంటారో చెప్పండి, ఓ రోజున వినటానికి రావాలి అన్నది. రారాదు, దేవీ మందిరం దిగువన కూర్చుంటాను. రేపే రా, కొత్త కథ చెబుతాను. రేపు ఏకాదశి, మంచి రోజు కూడా అన్నాడు హరిహరుడు. వచ్చేటప్పుడు విశ్వేశ్వర గల్లీలోని ఓ దుకాణంలోంచి అబ్బాయికి ఓ అణా జిలేబీ తీసుకురండి. మొన్న మేడ మీద ఆవిడ ఏదో పూజ చేసుకుని నన్ను పిలుచుకుని వెళ్ళి ఫలహారం పెట్టింది. పానీఫల్ జిలేబీ విశ్వేశ్వర గల్లీలో అమ్ముతారుట. తింటూ అనుకున్నాను అబ్బాయికి చాలా ఇష్టం కదా అని. నేను ఆవిడ్ని ఎలా అడిగి తీసుకురాను వాడి కోసం? ఇవాళ ఓ అనాది కొనుక్కురండి అన్నది సర్వజయ. కొన్నాళ్ల నుంచి హరిహరునికి కథ వినడానికి చాలామంది జనం వస్తున్నారు.
నారదఘాట్లోని కాళీ ఆలయం దాసి ఒక పెద్ద తట్ట తీసుకొచ్చి తిన్నగా అప్పు వాళ్ళ వసారాలో పెట్టింది. సర్వజయ నవ్వుముఖంతో, ఇవాళ పూజ రోజు అనుకుంటాను, వాళ్ళు ఆయన ఇంటికి వస్తూ ఉంటారు అవునా అన్నది. దాసి వెళ్ళిపోగానే పిల్లవాణ్ణి పిలిచి, ఇటు రారా అప్పు, ఇదిగో చూడు కొబ్బరి పువ్వు, నీకు కిస్మిస్ చాలా ఇష్టంగా, అరటిపళ్ళు ఎంతెంత పెద్ద మామిడి పళ్ళో చూసావా, రా పెడతాను, ఇలా వచ్చి కూర్చో అన్నది. ప్రోత్సాహంగా ఉండడంతో హరిహరుడు పాత పుస్తకాల కట్టలన్నీ మళ్ళీ బయటికి తీశాడు. ధ్రువచరిత్ర విని విని విసిగెత్తిపోయింది వాళ్ళకి. కొత్తది ఇంకోటి ఏదైనా మొదలెట రాదు అన్నది సర్వజ. పొద్దున్న మధ్యాహ్నమంతా కూర్చుని హరిహరుడు జడభరతోపాఖ్యానం కథారూపంలో రాసి తయారు చేసుకున్నాడు. 22 క్రితం తాను ఈ కాశీలోనే కూర్చుని గీతగోవిందానికి పద్యానువాదం చేసిన సంగతి గుర్తుకొచ్చింది. అప్పుడు తనకు 24 స్వదేశానికి వెళ్ళి జీవించవలసి రావడంతో తనంతట తానే పరిణితుడైనాడు. కాశీలో ఉన్నప్పుడు అంత ఇది లేదు. దేశానికి వచ్చాక ఎటు చూసినా దాసూరాయ్ కీర్తనలు, దేవాన్జీ కీర్తనలు, గోవిందాధికారి సుఖశారికా సంవాదం మొదలైన వాటికి ఉన్న ప్రచారం ప్రభావం అతడి మనస్సులో ఒక కొత్త మార్పుని తీసుకొని వచ్చాయి. ఇక్కడతో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.